శ్రీ మాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 155 బృహదారణ్యకోపనిషత్తు 3వ అధ్యాయం షష్టమ బ్రాహ్మణం. సప్త ఆహారాలు అయిన తర్వాత ఈ షష్టమ బ్రాహ్మణంలో నామరూప కర్మల గురించి వివరింపబడింది. త్రయం వా ఇదం నామరూపం కర్మ తేషాం నామ్నాం వాయిత్యేత దేశాముక్తముతో హి సర్వాణి నామాన్యతిష్టంతి. నామరూప కర్మలనే ఈ మూడింటితోటి సృష్టి అంతా నిండి ఉంది. వీటిలో నామము అంటే పేరునకు వాక్కు అని అంటారు. వాక్కు అనేది పేర్లకు కారణము. వాక్కు నుంచే సమస్త నామాలు జన్మిస్తున్నాయి. వాక్యే సర్వనామాలను ధరిస్తోంది. కాబట్టి వాక్యే సర్వనామాలకు బ్రహ్మస్వరూపముగా ఉంది. అథా రూపాణం చక్షుర్రిత్యేత దేశాముక్తమతో హి సర్వాణి రూపాణి తిష్ఠింత్యే తదేషాఘం సామై తద్దిస్సర్వై రూపై సమం. వాటిలో రెండవదైన రూపము తేజో రూపమై నేత్రాల వల్ల తెలియబడతాయి కనుక రూపము నేత్రేంద్రియమని చెప్పబడుతోంది. ఈ కన్నే సమస్త రూపాలకు కారణమవుతోంది. అందువల్ల నేత్రము వల్లే సమస్త రూపాలు కలుగుతున్నాయి. నేత్రాలే సమస్త రూపాలకు బ్రహ్మస్వరూపం అయ్యింది. అథ కర్మణామాత్యే తేతా దేశ ముక్తముతో హి సర్వాణి కర్మణ్యతిష్టంతి. నామరూపాలు తరువాత సర్వకర్మలకు మన దేహమే కారణమని చెప్పబడుతోంది. ఈ శరీరమే సర్వకర్మలకు కారణం. శరీరము నుంచి అన్ని కర్మలు ఉత్పన్నమవుతున్నాయి. అందుచేత కర్మలన్నిటికీ శరీరమే ఆత్మగ స్వరూపంగా ఉంది. ఈ విధంగా నామరూప కర్మలు 3 కలిస్తేనే దేహం అనగా శరీరం అవుతోంది. ఏ తత్రయం తదే తదమృతగం సత్యేన్నచ్చన్నం ప్రాణో వా అమృతం నామరూపే సత్యం తాభ్యామయం ప్రాణచ్చన్నః. శరీరంలోని ప్రాణమే అమృత స్వరూపము. ఆ అమృత స్వరూపమైన శరీరం సత్యం చేత కప్పబడి ఉంది. నామరూపాలు 2 కూడా సత్యరూపాలే. నామరూపాల చేత ప్రాణం గుప్తంగా మోయబడి ఉంది. ఆ విధంగా నామరూప కర్మలు 3 కూడుకుని ఉన్న ప్రాణమే అమృత స్వరూపము, నాశనము లేనిది. ఈ విధంగా 3వ అధ్యాయంలోనూ స్థూల ప్రపంచము, సృష్టి, సప్త అన్నముల ఆవిర్భావము, నామరూప కర్మలకు దేహమే కారణమని చెబుతూ ముగుస్తోంది. వచ్చే భాగంలో చతుర్థాయంలో వక్త గర్విష్ఠి అయిన బలాకముని పుత్రుడైన గార్గ్యుడు అజాతశత్రువుని పేరుగల కాశీరాజు దగ్గర బ్రహ్మజ్ఞానం ఉపదేశము పొందిన విధానం చూద్దాం. ఇక్కడి నుంచి ఆత్మతత్వం గురించి బోధన ఉంటుంది. సశేషం. శుభం భూయా. సాహితీ వెన్నెల అభిమానులకు విజ్ఞప్తి. ఈ ఎపిసోడ్లు మీరు గమనించి వాటి మీద మీ అభిప్రాయములు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను.